బుట్టాయగూడెం కంగాలవారిగూడెం గ్రామంలోని ప్రజాశాంతి పార్టీ జిల్లా కన్వీనర్ కోర్స చినరాజు మీడియా సమావేశంలోని మాట్లాడుతూ ఈ నెల 24న హైదరాబాద్లోని ప్రపంచ శాంతి దూత ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కెఏ పాల్ ఆధ్వర్యాన నిర్వహించనున్నటువంటి శాంతి సభకు పోలవరం నియోజకవర్గంలోని క్రైస్తవ దైవజనులందరూ కూడా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని సేవకులు సీమోన్ కుమార్, రత్నబాబు, పండు, హెజెస్కేల్ అలాగే తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బుట్టాయగూడెం మండలం పోలవరం నియోజకవర్గంలో గత కొద్ది సంవత్సరాలుగా మనం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కే పాల్ గారు ఆయన అడుగు జాడల్లో కొంతకాలం నడుస్తూ ఇప్పుడు హైదరాబాద్లో రేపు 24వ తారీఖున జరుగుతున్న శాంతి సభకు మన నియోజకవర్గ పరిధిలో నుండి టోటల్గా అందరు పాస్టర్స్ కూడా 24వ తారీఖున జరిగే ఆ శాంతి సభకు క్రైస్తవ సభలందరూ కూడా క్రైస్తవేత్తలందరూ కూడా అంతేకాకుండా అన్ని రాష్ట్రాల నుండి అన్ని దేశాల నుండి కూడా పాలు గారు కూడా ఇంచుమించు ప్రపంచ దేశాల్లో నలుమూలల నుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ సభకు వస్తున్నారు. అదే కారణంగా మేము కూడా మన నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున అన్ని సంఘాలు అందరూ పాస్టర్స్ కూడా కలిసి ఆ యొక్క పాలు గారి నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తూ ఆ రోజు ఆ సభకి అనేక మండలాల నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని మనం చేస్తున్నాం. త్వరలో కూడా పాలు గారు మన బుట్టాయగూడెం మండలం కంగలవారిగూడెం గ్రామం ఇక్కడ కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ పోలవరం నియోజకవర్గ పరిధిలో కూడా పెద్ద ఆలోచనతోనే మరొక రోజు మన మధ్యకు రానై ఉన్నారు. అయితే హైదరాబాద్లో జరిగే 24 సభలో పెద్ద ఎత్తున మన నియోజకవర్గ పరిధి నుండి పోలవరం నియోజకవర్గం నుండి మండల ప్రెసిడెంట్లు జిల్లా ప్రెసిడెంట్లు అదే రీతిగా గ్రామాల్లో ఉన్న సేవకులందరూ కూడా తరలి రావాలని ఈరోజు ప్రత్యేకంగా పోలవరం నియోజకవర్గం తరపున అదే స్టేట్లో జాతీయ స్టేట్లో సలహాదారునిగా చినరాజుగా నేను నా వెనకలున్న నా తోటి దైవ సేవకులందరూ కూడా మేమంతా కలిసి ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్లో ఈరోజు ఈ సమావేశంలో మీతో మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు 24వ తారీఖున పాలు గారు ఏర్పాటు చేసే శాంతి సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని మనం చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి అవసరతను ఆయన దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ సభను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తు స్థాయిలో 24వ తారీఖు